చిత్రగుప్త, ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడి లాలిపాప వీళ్ళ బాబు ఎర్రిపాప. వినపడింది వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమైనా చేసినా మీ ఓటు తిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. అమ్మో. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఆ. ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అంటే అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా ఉంది. అవునవును. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో, చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పామండి చిత్తు. చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట. యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరమనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్టు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? ఒకటి, రెండు. విష్ణు చక్రం భూచక్రం నాకు తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మ దానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రేయ్, ఎవరా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మ దానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్లు ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రైర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క, బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగానే ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా. నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. వీడికి పైత్యం ఎక్కువయ్యి వీడి మొహాలు చూస్తుంటే పొద్దునుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, నీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. అలాగే. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. రా తమ్ముడు.